మనంగోసారి దొరకరు మనుషులు ఆ గుంతలను కొంచెం కూర్చోవాలన్నా ఏంటి మమ్మీ ఎవడు ఈ వీడియో యూట్యూబ్ లో పెట్టుకుందామా? పెట్టుకోండి సార్. మేము కూడా చెప్పు ఈ వీడియోని యూట్యూబ్ లో చూడండి అని. యూట్యూబ్ లో చూడండి. గుంత దూగాల గుంత ఉంది ఒక్కరు గుంత దూకేది ఒక్కరు చాలే. ఒకరు వస్తే 90 భాష వస్తారు. ఏం పేరానా? సీట్ బెల్ట్ వేసుకో. అదే మోగుతూ ఉంటది. అట్లేం లేదు సార్. ఏం చేస్తుంటారా? ఇవేం అన్ని ఏది పని వచ్చినా చేస్తారా అన్నమాట. అంటే ఏమన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ అట్లా ఏమన్నా సర్జరీ అట్లాంటివి ఏమన్నా అయింటే బరువు పనులు చేయలేరని ఏం లేదు కదా? ఉన్నాయా? అట్లాంటివి ఏం లేదు. ఎక్కి దిగి ఉంటే 3 అప్లర్ 4 అప్లర్ ఎక్కి దిగి అదే. అట్లాంటివి ఏం లేదు. ఎక్కి దిగి ఉంటే 3 అప్లర్ 4 అప్లర్ ఎక్కి దిగి అదే. చాలా మంది ఏమంటే ఎక్కలేము చెయ్యలేము అని అంటారు కదా. కాదు, ఎన్ని అడుగులు సార్ లోపల గుంత వచ్చేసి ఒక అడుగు ఇట్లా 3 ఒక అడుగు అంతే. ఒకటే గుంత. ఇక మొదలెడదామా? చాలా సమస్యలో ఉన్నామన్నా మేము. ఏదో సార్ దేవుడు సమస్యలు ఉన్నోళ్ళకి సమస్య పెట్టేది. కానీ అన్నీ ఉన్నాయి, సమస్యలు కూడా ఉన్నాయి. ఏమైందంటే మా పూర్వీకులు ఆయన వెనుకలు ఉన్న ఆయన లాయర్. మా పూర్వీకులు ఏం చేసినారంటే అన్న మాటకి మధ్యన జరిగేసి అన్నదమ్ములు ఇద్దరు గొడవ పడి విడిపోయినారు. వాళ్ళు విడిపోయి ఆస్తుల విలువలో ఆస్తులు కావాలని చెప్పేసి ఆయనకు వచ్చేసి కొడుకులు లేరు. మా నాయనకు వచ్చేసి నేను ఇంకొక అన్న ఉన్నాం. ఆయన ఏమంటున్నాడు, నాకు కూడా ఆస్తి కావాలా, నేను అనాథ సరళానికి ఏదో ఒకటి రాసుకుంటా అంటున్నాడు. కానీ నీకు పిల్లలు లేరు, ఏం లేరు, మేము పెళ్లి కాలేదు, నీకు మ్యాటర్ లేదు ఎందుకు అని చెప్తున్నాడు. కరెక్టా కాదా? ఇలా ఇచ్చేయాలనా? ఏం చేసుకుంటాడు? నాకన్నా ఇచ్చేస్తే మా అన్నకి నాకన్నా ఇచ్చేసేది కదా. పెద్ద ప్లానింగే అదే అని చెప్పేసి దానికోసం అని చెప్పేసి మాంత్రికులతో మాట్లాడించి మమ్మల్ని హింస పెట్టిస్తున్నాడు ఆయన. లాయర్ చూడండి సార్. లాయర్ ఈయననే. నీ ముఖానికి ఎప్పుడైనా 10 మందికి భోజనం పెట్టావా? నవ్వు ఆపుకుంటున్నావు కదరా. మమ్మల్ని మా ఇంట్లో కోడ్లు వచ్చేస్తాయి, రాత్రి మేకలు వస్తాయి, పందికొక్కులు వస్తాయి. ఎందుకట్లా నాకు మాత్రం ఏం తెలుసు. మామూలుగా ఎవరి దగ్గర పోయి అడగాలి సార్. అదే అడిగింటే బాబాయ్ ఏమన్నారంటే వాళ్ళు తాంతారా అనే వాళ్ళని పట్టుకొని చేపించినారు అని చెప్పేసి అన్నారు. దానివల్ల ఏమైతుందంటే రాత్రుల పూట మేము ఇంట్లో ఏడుపులు అవి ఇవి వచ్చేస్తుంటాయి. దానివల్ల చాలా సమస్యలు ఉన్నాయి అన్న. అంటే కుక్కలు వస్తాయి మా ఇంట్లోకి.
ఉంటే చచ్చిపోతుంటా. ఏంటి మమ్మీ ఎవడీడు? కాదన్నా అర్థం చేసుకో. కాదు మాకు ఇదేనా బాధ అంటే సార్ ఒక నిమిషం ఉండండి. కాదు నువ్వు ఏం లేదన్నా. ఒక నిమిషం ఉండండి సార్. ఆ గుంతలో నువ్వు కొంచెం కూర్చోవాలన్నా. ఆ గుంతలో నువ్వు కొంచెం కూర్చోవాలన్నా. నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు. సార్ ఒక నిమిషం సార్. ఏమైంది? ఒక నిమిషం నిలబడండి సార్. నేను ఏమైంది? ఇది తీసుకున్నాను సార్. ఒక నిమిషం ఏం తీసుకోవాలా? ఏం తీసుకున్నాను? తమకు తీసుకున్నాను. విమల్ పలుకుల్లో కేసరి. తమాకు తీసుకోవాలా? ఆడున్నాయి అన్ని పిచ్చేస్తాం ఆడ. ఒక నిమిషం సార్ అన్నా అర్థం చేసుకో. ఒక నిమిషం సార్. పీడ అదంతా ఒక నిమిషం సార్. సార్ ఒక నిమిషం ఏమన్నారంటే అన్నా ఒక నిమిషం కాదు ఒక నిమిషం సార్. నేను ఆపను సార్ ఒక నిమిషం సార్. ఒక నిమిషం రాలేకుండా అప్పుడు చెప్పండి. కాదు అదన్నా ఇటు చూడు రాదది. ఒక నిమిషం సార్. డోర్ ఓపెన్ చేయండి. మొత్తం లాక్ చేసి పెట్టాను సార్. ఒక నిమిషం సార్. డోర్ ఓపెన్ చేయండి సార్. సార్ డోర్ ఓపెన్ చేయండి సార్. నువ్వు పోయి గుంతలో కూర్చోవాలన్నా. సార్ ఒక్క నిమిషం తీయండి సార్. కూర్చుంటావా? కూర్చుంటాను సార్. నోటు మాట ఇచ్చాక కూర్చుంటావా? కూర్చుంటాను సార్. నోటు మాట ఇచ్చాక పోదాం పద. సార్ ఒక్క నిమిషం డోర్ చేయండి సార్. కాదన్నా ఒక నిమిషం సార్. డోర్ చేయండి సార్. ఏమైంది? సార్ డోర్ చేయండి. ఒక నిమిషం రావా? ఒక నిమిషం వస్తాను. ఏంది? ఒక నిమిషం సార్. డోర్ చేయండి సార్. గుంతలో కూర్చుంటావా? కూర్చోవా? కూర్చుంటాను. ఒక నిమిషం డోర్ చేయండి. ఏం లేదన్నా. కాదు ఒక్క నిమిషం డోర్ చేయండి సార్. ఒక నిమిషం డోర్ చేయండి. వస్తాను సార్. యాడికి వస్తారు? ఆటికి వస్తాను. యాడికి వస్తారు? ఆటికి వస్తాను. ఒక నిమిషం డోర్ చేయండి. ఎందుకు? ఒక్క నిమిషం చేయండి సార్. ఏం కావాలా? ఒక్క నిమిషం తమాకు తీసుకుంటాను సార్. నేను ఇప్పిస్తాను. వద్దు సార్. ఒక నిమిషం ముందర ఉన్నాయి సార్. ఒక నిమిషం డోర్ చేయండి అంటే వస్తారా? ఏమిరా ఇది? సార్ ఒక నిమిషం డోర్ చేయండి సార్. డోర్ చేయండి సార్. సార్ ఒక నిమిషం. సార్ ఒక నిమిషం డోర్ చేయండి సార్. సార్ ఒక నిమిషం డోర్ చేయండి. సార్ ఒక నిమిషం డోర్ చేయండి. ఒక్క నిమిషం డోర్ చేయండి సార్. ఆడే దింపేస్తా పద. మీరు వస్తారని చెప్పేసి అనుకున్నాం కదా సార్. ఇట్లా ఉంటే ఆడ ముందర తిప్పుతా. ఎవరన్నా ఉన్నారా అన్న మీకు తెలుసు? ఎవరన్నా ఉన్నారా అన్న మీకు తెలుసు? వస్తారా? చెప్పండి. ఈడే తిప్పుతా. శ్మశానం లేకపోని ఏంటి సార్ అది? శ్మశానం లేకపోని శ్మశానం లేదంటానా? చెప్పు సార్. ఇదే తిప్పాలా? శ్మశానం లేకపోని రా. వద్దంటలే నా దింపేద్దామా? నువ్వు రారా అన్న? మనం ఒకసారి దొరకరు మనుషులు. నాకు మనిషి కావాలి. దొరుకుతారు కదా? దొరకరు సార్. నా కళ్ళ లేక చూసి చెప్పు. దొరుకుతారా? ఏం ఫీల్ ఉండదు మామయ్య. నా కళ్ళ లేక చూడు. నా కళ్ళ లేక చూడు. పోనీ సార్. ఈ విషయం బయట ఎవరు చెప్పండి. మాకు ఇబ్బంది అవుతుంది. మనము ప్రాబ్లం లో పడతాము. నీకున్నారా ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఇట్లా ఉండరు పడండి సార్. ఆడున్నారా? ఎంత ఇచ్చేయాలా వాళ్ళకి? వాళ్ళే మాట్లాడుకుంటారు. నువ్వు మాట్లాడవా? ఏది సార్? ఏదో నలుగురు ఇచ్చింది చేయండి. 10,000కి వచ్చినా? ఎంత చెప్పు? ఎంతో ఒక 3,000 2,000 కానీ వస్తారు సార్. వస్తారా? అదేదో నీకు ఇచ్చేస్తాను కదా. నాకు కానీ ఓ పని చేద్దాం, మనమే పోదాంలే. సార్ నేను రాను సార్. రాను సార్. నేను ఇంకా పంపిస్తాను. పంపిస్తారా? పంపిస్తాను గ్యారెంటీ సార్. మీరు పంపించకుంటే పంపిస్తాను గ్యారెంటీ. అబద్ధం చెప్తున్నాడు. అబద్ధం చెప్పండి సార్. అబద్ధం చెప్పండి సార్. ఎందుకు అబద్ధం చెప్పండి? చిన్నప్పటి నుంచి చెప్పరా? చిన్నప్పటి నుంచి అబద్ధం చెప్పండి సార్. అవునా? అబద్ధం చెప్తున్నాడు. అబద్ధం అది కాదు సార్. నిజమేనా? నిజం సార్. అన్నా ఒక ఏం లేదు, ఒక 2 రక్తం చుక్కలు ఇచ్చేసి వెళ్ళిపోండి సార్. ఆపండి సార్. ఆపండి.
సార్ ఆపండి సార్. ఇంజక్షన్ సార్ ఇంజక్షన్ పోతే ఆపండి సార్. రక్తం ఒక బొట్టు ఒక్క బొట్టు ఒక్కొక్కటి సార్. ఆపండి సార్. ఒక్క బొట్టు అన్న ఆపండి సార్. తమ్మాకు ఉంది కదా జోబులా, ఆపండి సార్. ఇంజక్షన్ ఇంజక్షన్ వద్దు సార్. ఇంజక్షన్ వద్దు సార్. ఆపండి సార్. మీరు బండి తీయండి సార్. రారా మీరు? మేము రాము. మేము పంపిస్తాం. మాకే భయం ఉంది సార్. భయం వేస్తుందా? భయం ఉంది. భయం పోగొట్టాలా? వద్దు సార్. 2 నిమిషాలు తీయండి సార్. డోర్ ఆరు పంపిస్తాను సార్. ఉమ్మిస్తున్నా పంపిస్తాను సార్. ఒక్క చుక్క రక్తం ఇది. వద్దు సార్. చుక్క రక్తం తాళంతారా సార్. 1 నిమిషం ఒక్క నిమిషం ఆగు. ఇట్లా మేము నీ మీద తమాషా చేస్తున్నాం. ఇటు చూడు, ఆయనకి ఏం పట్టలేదు. దేవుని చూడండి ఏం సరే ఆడికే పోతాము. నీతో తమాషా చేస్తున్నాము. ఆయనకి ఆ పిడ పట్టలేదు, తారా లేదు, ఏది లేదు. ఇంకేది నవ్వుకొనికే చేసినాం. సరేనా? మేము ఏమంటే గుర్తు తెలియని వాళ్ళ బండి ఎక్కకూడదు అని చెప్పేసి వీడియో చేస్తుంటాం. ఏం భయపడాక మనం ఎక్కించుకున్న చోట దింపేస్తాము. కాదు, ఇది వీళ్ళు గిఫ్ట్ పంపిస్తుంటారు. పని ఒకనింటివో ఇది కేవలం నవ్వుకోనికే మాత్రమే. ఏం భయపడాకు. ఏం దింపేస్తాను. ఇది కేవలం నవ్వుకోనికే మాత్రమే వీడియో చేసిన. నేను ఇబ్బంది పెట్టింటే సారీ, ఏమనుకోవద్దు. ఈ వీడియో యూట్యూబ్ లో పెట్టుకుందామా? పెట్టుకోండి సార్. మేము కూడా చెప్పు, ఈ వీడియోని యూట్యూబ్ లో చూడండి అని. యూట్యూబ్ లో చూడండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ లవ్ యూ. ఎవరికి ఐ లవ్ యూ? మీరే చెప్తున్నారు. ఏం లేదు పెద్ద మంచి, ఇది కూడా నాటకమే. నిన్ను తీసుకొని పోతున్నాము సార్. నేను రాను సార్. రాను సార్. నాకు ఉద్యోగం బంద్ అయినా సార్. ఉద్యోగం బంద్ అయినా సార్. నాకు సార్ ఆధార్ కార్ड होना कुछ ఏ గుర్తు తెలియని మా తెలుగు మేము పోతాం. ఇది గుర్తు తెలియని వాళ్ళ బండ్లు ఎక్కకూడదు అని చెప్పేసి మేము యూట్యూబ్ లో వీడియో చేస్తుంటాం. ఇట్లా భయపడిచ్చి ఇది నిన్ను కూడా అట్లే భయపడిచ్చిన. ఇది కేవలం నవ్వుకోనికే మాత్రమే చేసిన. ఏం టెన్షన్ పడద్దు. నిన్ను ఎక్కడ తీసుకోపోము, ఇప్పుడే ఈడే వదిలేస్తాం. సరే. థ్యాంక్ యూ భయ్యా. మన వీడియో వస్తుంది చూడు. మన వీడియో వస్తుంది చూడు. అచ్చి బాత్ హై భాయ్. మన వీడియో వస్తుంది చూడు. నువ్వు పెట్టుకుందామా? పెట్టుకోండి సార్. నాకు కళ్ళు నీళ్లు లేదు. ఇట్లా ఎవరైనా పిలిచినా ఇద్దరు పోండి, ఒక్కరు అవును సార్. సరే బాయ్ చెప్పేసి బాయ్ వీళ్ళకి. బాయ్ బాయ్ బాయ్. అలా ఓకే గైస్, వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్.